నరేందర్ రెడ్డిని అరెస్ట్ తర్వాత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్తో సహా పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు పట్నం అరెస్ట్ను ఖండించారు. ఇది రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. అటు పట్నం రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరును కూడా చేర్చారు. కేటీఆర్ ఆదేశాలతో ఈ కుట్రకు పాల్పడినట్లు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆయన ఇంటికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అటు హరీష్ రావు కూడా కేటీఆర్ ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు నేతలు ఉదయం వరకు అక్కడే జాగరణ చేశారు. ఇప్పటి వరకు లగచర్ల కేసులో 21 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.